మీరు గమనించుకోండి, ప్రతి ఒక్కళ్ళకి ఆ భావం ఉంటుంది. ఇది దానం చేస్తే ఖచ్చితంగా తెలియాలి. నేను చెప్పేగా 100 రూపాయలు వేసేవాడు అందరూ అమ్మ 4 సార్లు అమ్మ మేము గమనిస్తున్నాం, పైన కూర్చొని జేబులోంచి తీస్తున్నాడు, పట్టుకున్నాడు, వెయ్యట్లేదు. డిప్పీలో వేసుకోవడానికి అటు ఇటు చూస్తున్నాడు. అంటే అందరూ చూస్తే నేను 100 రూపాయలు వేసానని చెప్పడం కోసం వేస్తాడు అనమాట. మరి ఇట్లాంటి దానాలు ఎందుకు చేయడం? ఆయనకేం కావాలని అడిగాడా? ఆయన అన్ని త్యజించిన వాడు. రూపాయి ఆశించకుండా చినిగిపోయిన పట్టలతో పాడుపడిపోయిన మసీదులో ఉన్నవాడు ఆయన. భిక్ష చేసుకొచ్చి ఆహారాన్ని తిన్నాడు. ఆయన ఏం అడగడా? మరి ఇప్పుడు దానం మనం ఎట్లాంటి దానాలు చేస్తున్నాం, కానీ బాబా ఎట్లాంటి దానం చేయాలో ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి, మర్చిపోవద్దు అసలు. ఒకసారి లక్ష్మీబాయి షిండే పేరు విన్నారా? బాబా 9 నాణ్యాలు ఇచ్చాడు. ఆ 9 నాణ్యాలు రకరకాలు పెట్టేదానికి, ఆ 9 నాణ్యాలకి ఆ కథ అంతా ఏం తారుమారు చేస్తారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడు కానీ సరే చాలా ఉంది ఆ కథ. సరే, ఆ 9 నాణ్యాలు ఇచ్చిన లక్ష్మీబాయి షిండే ఒకసారి బాబా దగ్గరికి వస్తుంది. బాబా దగ్గరికి ప్రతిరోజు ఆ మసీదుకి వచ్చేది. ఆవిడికి ఎంత భక్తో చూడండి. షిరిడీలో సాయినాథుడు ద్వారకామాయిలో మసీదులో ఉంటే ఎవరైనా మగవాళ్ళు షిరిడీకి వచ్చారనుకోండి, సాటేవాడ అని ఒక వసతి గృహం ఉంది. అంటే సాటే అనే అతను కట్టించాడు భక్తుల కోసం. దీక్షిత్వాడ అని దీక్షిత్ అనే కదా, అక్కడ ఉండి వాళ్ళు మసీదులోకి వస్తూ బాబా దర్శనం చేసుకుంటూ ఉండేవాడు మగవాళ్ళైతే. ఆడవాళ్ళైతే ఎవరైనా గృహస్థుల ఇళ్లలో ఉంటాయి, షిరిడీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళు మళ్ళీ పలకాలకు చరవి స్నానాలు అవి చేసుకుని వాళ్ళ ఇంట్లో పడుకోవడం చేసుకొని మసీదుకి బాబా దగ్గరికి రావాలి. పగలే రావాలి, రాత్రి ఎవ్వరూ రావడానికి వీలేదు. రాత్రి సమయంలో మసీదులో అడుగు పెట్టడానికి ఆడవాళ్ళకి అసలు అనుమతి లేదు. అంతమంది ఏ ఆడ మనిషి లోపలికి అడుగు పెట్టకూడదని ఒక రూల్ ఉన్న బాబా సన్నిధిలో ఈ లక్ష్మీబాయి షిండే ఒక్కటి రాత్రి 12 గంటల సమయంలోనైనా ఏ సమయంలోనైనా బాబా దగ్గరికి వెళ్ళవచ్చు. ఎందుకు? అంతటి గొప్ప భక్తి ఆమె. బాబా దగ్గరికి వెళ్ళడానికి ఆమెకి ఎవరి పర్మిషన్ అక్కర్లా. బాబా కూడా ఆమెని ఏమీ అనేవాడు కాదు. ఆ ఒక్కటి ఏ సమయంలోనైనా వెళ్ళేదంట. అంత భక్తి ప్రేమ బాబా అంటే. అయితే అలాంటి ఒకరోజు మసీదుకి వస్తుంది బాబా దగ్గరికి. బాబా దగ్గరికి వచ్చేసరికి బాబా ఏం చేశాడంటే ఆ గుమ్మంలో నిలబడి ఉన్నాడు కొంతమంది భక్తులతో మాట్లాడుతూ. ఏమని చూడటంతో ఏం చేశాడు, పొట్ట చేత్తో పట్టుకొని అమ్మా బాగా ఆకలి అవుతుందమ్మా అన్నాడు. బాగా ఆకలి అవుతుంది అనేసరికి మరి బాగా ఇష్టం కదా, ఇష్టమైన సాయినాథుడు ఆకలి అవుతుంది అనేసరికి అమ్మో బాబాకి ఆకలి అవుతుందని చెప్పని వెంటనే అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి గబగబా రొట్టె కూర తీసుకొని ఆతురతతో పరుగున వచ్చేసి బాబా చేతుల్లో పెడతాడు. ఈయన కూడా అంతే ఆత్రంగా అందుకుంటాడు. అందుకున్న వెంటనే ఏం చేస్తాడు, ఒక కేసేసాడు. మరి ఇప్పుడు కుక్కకేస్తే ఏమవ్వాలి? లబో దిగో అంటాం మొదలు పెట్టింది లక్ష్మీబాయి షిండే. ఇదేంటి బాబా, నీకు ఆకలి అవుతుందని నేను తీసుకొస్తే నువ్వేంటి కుక్కకేసావేంటి? నువ్వు తింటావని కదా నేను తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినట్లు కుక్కకేసావేంటి అని మాట్లాడుతూ ఉంది. అంటే ఇక్కడ బాబా దాంట్లో గొప్ప అర్థం చెప్తున్నాడు. అంటే ప్రతి జీవిలో నన్నే చూడు, అందరి ఆకలి స్వరూపంలో నేనే ఉన్నాను, అన్ని జీవుల్లో నేనే ఉన్నాను. ఆ కుక్క ఆకలి తీరితే నాకు తీరినట్టే అమ్మా, చూడు అది ఎంత ఆకలితో ఉందో అని చెప్పాడు. అది ఒక సత్యం. దీనికి అంతర్గతంగా ఇంకోటి ఉంది. బాబా అంతర్గతంగా ఈ లీల వెనకాల ఒక రహస్యం చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు రొట్టె కూర తీసుకొని బాబాకి సమర్పించావు. సమర్పించిన తర్వాత అది ఎవరిదైంది? నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు. ఎవరిది కది? అయిపోయింది కదా, బాబాది అయిపోయింది. బాబాది అయిపోయిన తర్వాత అంటే ఆయన సొంతం అయిపోయింది. అది ఆయన సొంతం అయిన తర్వాత ఆయన ఏం చేసుకున్నా గాని మనకు అర్హత ఉందా అడగడానికి? ఒక 1000 రూపాయలు డొనేషన్ ఇవ్వాలనిపించి ఎవరికో ఇచ్చారు. 1000 రూపాయలు ఇవ్వాలనిపించింది. 1116 ఉంటుంది కదా ఒక అంకె, పుణ్యం అని చెప్పి దానం చేసి డొనేషన్ ఇచ్చారు. సాయంత్రం వెళ్ళి నీ 1116 ఇచ్చా కదండి, ఉన్నాయా, దేనికన్నా వాడారా, దేనికి ఖర్చు పెట్టారని అడిగాడు. ఏదో ఒకటండి మంచి పని చేస్తాం సమయం వచ్చినప్పుడు అని చెప్పాడు. మళ్ళీ మరుసటి రోజు పొద్దునేళ్ళాడు. ఏమండి దేనికన్నా వాడారా, నా 1116 ఏమైనాయండి, దేనికన్నా వాడారా అని.
అంటే పూటకి నా 1000 నా 1000 వెళ్తున్నాడు. ఆఖరికా తీసుకున్నాడు, ఏం చేస్తాడు, నీ 1000 ప్రహారాలు దండమయ్యా, నీ 1000 ప్రహారాలు వద్దు, నువ్వు వద్దు, తీసుకుని 1000 ప్రహారాలు అని చెప్పి ఇచ్చేస్తాడు తిరిగి. ఇచ్చేసావు, నువ్వు రొట్టె కూర అవ్వచ్చు, అదొక దక్షిణ అవ్వచ్చు, అదొక వస్తువు అవ్వచ్చు, లేకపోతే నీ మనస్సు అవ్వచ్చు. అన్నిటికంటే అతీతమైన మనస్సును అర్పణ చేయొచ్చు ఆ శక్తి నీకుంటే. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం కదండి మనం గుడికి వెళ్ళినప్పుడు. ఏంటి సాష్టాంగ నమస్కారం అంటే? నిలబడి నమస్కారం చేస్తే నిలబడి నమస్కారం, పడుకొని నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం, అంతే కదా. సాష్టాంగ నమస్కారం అంటే అర్థం ఏంటో తెలుసా? త్రికరణ శుద్ధిగా ఈ యొక్క శరీరాన్ని, అష్టాంగాలతో కూడిన ఈ శరీరాన్ని నీకు అర్పితం చేస్తున్నామయ్యా అనే భావన సాష్టాంగ నమస్కారం చేయడం అంటే. ఆ అర్థం ఉందా మనకి? అక్కడి నుంచి లేచిన తర్వాత ఏం చేస్తాం? ఆయనకి ఇచ్చిందని, నా శరీరం, నా ధనం, నన్ను ఎవడన్నా మాట అంటాడా? మరి ఇంకా ఇది అక్కడ అప్పచెప్పాం. ఇది అక్కడ అప్పచెప్పిన తర్వాత, ఇది ఆయింది అయిపోయిన తర్వాత, దీనికి సంబంధించి ఏదైనా మాట వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ఎవరు చూసుకోవాలి? మరి నిజంగా అప్పచెప్పిన వాడు ఏమనుకుంటాడంటే, నాకేం సంబంధం, ఇది ఎవరిదైతే ఆయన చూసుకుంటాడు, నాకేం సంబంధం లేదు అనే భావన వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? పూటకి సాష్టాంగ నమస్కారం చేస్తాం, పూటకి మళ్ళీ నా శరీరం, నా ధనం, నా వాళ్ళు, ఆస్తులు పాస్తులు, నా గౌరవం, నా మర్యాద, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే అర్పితం చేయడం అంటే అది కాదు. నువ్వు దేన్నైనా అర్పితం చేయి, ఒక వస్తువుని అర్పితం చేయి.